ఓకే. సో మన టాపిక్ లో భాగంగా ఈ రోజు క్లాసు చాప్టర్ నెంబర్ 1 లో భాగంగా లాస్ట్ చాప్టర్ ఓకే GSVA లో వివిధ రంగాల వాటా. GSVA లో వివిధ రంగాల వాటా. GSVA అంటే ఏంటి? గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అట్ కరెంట్ ప్రైస్. ఓకే, ప్రస్తుత ధరల వద్ద. సో GSVA అంటే ఏంటి, GSVA అంటే బేసిక్ ప్రైస్ అంటే ఏంటి అనేది కూడా చెప్పిన నేను. ఓకే, సో ఇప్పుడు దీంట్లో వ్యవసాయ రంగం చూద్దాం. ఇది మళ్ళీ మనం వ్యవసాయంలో డిస్కస్ చేద్దాం, పారిశ్రామిక రంగంలో డిస్కస్ చేస్తాం, సేవల రంగంలో కూడా డిస్కస్ చేస్తాం. బట్ అంతవరకు ఒక్కసారి మీకు గనుక చూస్తే వ్యవసాయ రంగంలో చూడండి, 2014-15లో 16.3% ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్, అంటే మొత్తం GSVAలో తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసి 16. వ్యవసాయ రంగము 16.3% నుండి ఇప్పుడు 2022-23లో 18.2%. తర్వాత పారిశ్రామిక రంగం వచ్చేసి ఇంతకుముందు అంటే 2014-15లో ఇది 2022-23లో 22.4% నుండి ఇప్పుడు 19%కి తగ్గిపోయింది. సేవల రంగం అయితేనేమో ఓకే 61.3% కాంట్రిబ్యూషన్ నుండి ఇప్పుడు 62.8%కి పెరిగింది. సో ఇప్పుడు ఈ మూడు రంగాలు కనుక చూస్తే మరి ఒక్క పారిశ్రామిక రంగం యొక్క వాటా మాత్రమే తగ్గింది, సేవల రంగం వాటా, అగ్రికల్చర్ వాటా పెరిగింది. ఈ మూడు రంగాలలో అంటే మొత్తం తెలంగాణ యొక్క GSVAలో వ్యవసాయ రంగం నుండి 18.2%, పారిశ్రామిక రంగం నుండేమో 19% అండ్ సేవల రంగం నుండేమో 62.8%. ఇది సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ నుండి వస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్. ఇవి మళ్ళీ మనం సపరేట్ గా ఇన్ డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాం, వాటి యొక్క ప్యాటర్న్స్ ఏంటి. సర్వీస్ సెక్టర్ ఏ రోజు కూడా 60%కి తగ్గలేదు చూడండి. సర్వీస్ సెక్టర్ ఏ రోజు కూడా 60%కి తగ్గినట్టుగా లేదు. ఒక్కసారి ఇండియాతోటి పోలుద్దాం. ఇండియాలో సర్వీస్ సెక్టర్ నుండి ఎంత వస్తుందండి? 53.4% వస్తుంది. ఇండియాలో సర్వీస్ సెక్టర్ నుండి ఎంత వస్తుంది? 53.4%. అగ్రికల్చర్ నుండి ఎంత వస్తుంది ఇండియాలో? అగ్రికల్చర్ నుండి ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ నుండి ఎంత వస్తుంది? 18.1%. ఓకే, ఇది 18.1%. పారిశ్రామిక రంగం నుండి ఎంత వస్తుంది? 28.5%. 28.5% ఇది ఇండియాది. సో ఇది 18.1%, ఇదేమో 53.4%, ఇదేమో 28%, 28.5%. ఇది భారతదేశం వైట్ కలర్ లో రాసిందంతా భారతదేశం యొక్క వివిధ రంగాల యొక్క వాటా. మీకు ఇండియన్ అగ్రికల్చర్, ఇండియన్ సర్వీస్ సెక్టర్ లో కూడా ఇవి ఉంటాయి. మళ్ళా ఇప్పుడు చూడండి, సర్వీస్ సెక్టర్ తెలంగాణది ఎక్కువ ఉందా, ఇండియాది ఎక్కువ ఉందండి? సర్వీస్ సెక్టర్ తెలంగాణది ఎక్కువ ఉందా, ఇండియాది ఎక్కువ ఉందా? డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ ప్రైస్, కాన్స్టాంట్ ప్రైస్ అంతా నేషనల్ ఇన్కమ్ లో చెప్పిన, మీరు నేషనల్ ఇన్కమ్ లో చూడండి. ఓకే, చాలా ఇన్ డీటెయిల్డ్గా చెప్పిన నేను. సో ఇండియాది తెలంగాణది పోల్చుకుంటే తెలంగాణ యొక్క సర్వీస్ సెక్టర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. పారిశ్రామిక రంగం చూసుకుంటే మాత్రం ఇండియాకి తెలంగాణకు చాలా తేడా ఉన్నది. అగ్రికల్చర్ సెక్టర్ మాత్రం ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణ అగ్రికల్చర్ సెక్టరే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇండియాది అస్ వెల్ అస్ ద తెలంగాణకు సంబంధించినటువంటి సో బోత్ ఇచ్చేసిన. ఓకే, సో ఇక్కడ ఒక్కసారి మనము కంపారిజన్ చేద్దాం. సో ఇది 62.8 అయితే ఇండియాది వచ్చేసి 53.4. అంటే ఇండియాది ఎంత ఉంది? 53.4%. అంటే ఎవరిది ఎక్కువ ఉంది? తెలంగాణది ఎక్కువ ఉంది. తర్వాత తెలంగాణ పారిశ్రామిక రంగం 19% అయితే ఇండియాది 28.5%. సో ఇండియాది ఎక్కువ ఉంది. అగ్రికల్చర్ 18.2 అయితే అది 18.1. ఓకే, సో ఇండియా తెలంగాణదే ఎక్కువ ఉన్నది. అంటే ఒక్క
ఇండస్ట్రియల్ సెక్టర్లో మాత్రమే ఇండియా బెటర్ పర్ఫార్మర్గా ఉన్నది. తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ద సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్స్లో మాత్రం ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణనే ఓకే హైయెస్ట్ పర్ఫార్మర్గా ఉన్నదనేటటువంటి అంశాన్ని మీరు గుర్తించుకోండి. ఓకే యా. సో ఇది ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు కనుక ఒక్కసారి గమనిస్తే ఓకే. సో తెలంగాణ మొదటి చాప్టర్లో భాగంగా కరెంట్ అఫైర్స్ తోటి ముడిపడి ఉన్నటువంటి అంశాలలో మనము ఓకే సో జిఎస్డిపికి సంబంధించినటువంటి అంశాలు చూపిస్తా. మనం ఏమేమి డిస్కస్ చేసినాం అనేది ఒక్కసారి యా. సో ప్రస్తుత ధరలకు సంబంధించినటువంటి జిఎస్డిపి ఇది డిస్కస్ చేసినాం. దాని తర్వాత ప్రస్తుత ధరల దగ్గర జీడిపి అండ్ జిఎస్డిపి గ్రోత్ రేట్స్ కూడా మనము డిస్కస్ చేసినాం. మూడవది వచ్చేసి వృద్ధి రేట్లకు సంబంధించి తెలంగాణ జనరల్ కేటగిరీ స్టేట్స్ తోటి పోల్చుకుంటే ఎక్కడుందనేది డిస్కస్ చేసినాం. తర్వాత మొత్తం జీడిపిలో తెలంగాణ యొక్క వాటా ఎంత ఉంది అనేది డిస్కస్ చేసినాం. అండ్ గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ పరంగా కూడా మనం డిస్కస్ చేసినాం. దాంతో పాటుగా స్థిర ధరలకు సంబంధించి స్థిర ధరల వద్ద మనము జీడిపి జిఎస్డిపి పోల్స్తూ డిస్కస్ చేసినాం. తర్వాత జీడిపి జిఎస్డిపి గ్రోత్ రేట్స్ ను పోల్స్తూ కూడా డిస్కస్ చేసినాం. జనరల్ కేటగిరీ స్టేట్స్ తోటి పోల్చుకున్నప్పుడు మనము 4వ ప్లేస్ లో ఉన్నాం అనేది కూడా మనం డిస్కస్ చేసినాం. సో ఈ డాటా ప్రస్తుత ధరలకు అవైలబుల్ గా లేదు. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ కు సంబంధించినటువంటి అంశాలు జిల్లాల వారి అంశాలు కూడా మనము డిస్కస్ చేసినాం. దాంతో పాటుగా వివిధ రంగాల యొక్క కాంట్రిబ్యూషన్ ఓకే సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద తెలంగాణ మీ సిలబస్ లో ఏముందో అది కూడా డిస్కస్ చేసినాం. సో జిఎస్వి అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అని అంటారు. సో తెలంగాణ యొక్క ఫస్ట్ చాప్టర్ 1 వచ్చేసి ఓకే సో దీంతో కంప్లీట్ అయిపోయింది.